మరణాన్ని జయించిన వాడు, అంతేకాదు మరణములో నుండి జీవములోనికి దాటించగల సర్వశక్తి గల దేవుడు ప్రియులారా. అందుకనే యేసు ప్రభువు వారు అన్నారు, ప్రయాసపడి భారమును మోసుకొని పోవచ్చున్న సమస్త జనులారా నా ఎదుగు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానంటా ఉన్నాడు. నీ ప్రయాస ఏమిటో, నీ బాధ ఏమిటో, నీ బ్రతుకు ఏమిటో, నీ స్థితిగతులు ఏమిటో మాకు తెలియదు, కానీ హృదయ రహస్యం ఎరిగిన దేవుడు ఒకడున్నాడు. ఆయన యేసు ప్రభువు వారు నీ స్థితిగతులు మార్చువాడు ఆయన, నీ బ్రతుకులు మార్చువాడు ఆయన, నీ స్థితిని మార్చువాడు ఆయనే. ఆయన ఎదుగు ఎప్పుడైతే నీ వస్తావో అప్పుడే నీకు రక్షణ. అందుకనే దేవుడు పిలుస్తా ఉన్నాడు, నీ ప్రయాస ఏమిటో నాకు తెలియదు, నీ బ్రతుకడు నాకు తెలియదు, నీ బ్రతుకేమిటో నీకు తెలియదు, కానీ దేవుడికి తెలుసు. ఆయనకు వచ్చినట్లయితే నీ బ్రతుకును మారుస్తాడు. కాబట్టి పులుసు మామిడి గ్రామస్తులందరికీ కూడా మరొకసారి మాట తెలుస్తున్నాను ఏంటంటే, యేసు ప్రభు వారిని నమ్ముకునండి, తెలుసుకునండి. మీ మధ్యలో మందిరం ఉంది, సేవకులు వస్తా ఉన్నారు, కాబట్టి తెలుసుకోండి. యేసు ప్రభు వారిని నమ్ముకోండి, సొంత రక్షకుని అంగీకరించండి, నిత్య జీవం పొందుకుంటారు. దేవుడు దీవించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గ్రేసమ్మ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. మరి వాక్యము అందరి హృదయాలలో ఫలించులాగిన ఈ యొక్క గ్రామాన్ని బహుగా దేవుడు దీవించులాగిన. మహాగణుడ పరిశుద్ధానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ పులుసు మామిడి గ్రామంలో నా తండ్రి బిడ్డలు చక్కని మాటలు విన్నారు. విన్న మాటలు గ్రహించుకుని వారు నా తండ్రి సంధికి వెళ్ళి నిన్ను స్తుతించి నీ రాకడికి నాయన బిడ్డలు ఆయుధపరిచి బలపరిచి బుద్ధిగల కన్నికల వలె స్థితిలో నూనె పోసుకుని సిద్ధపట్టుకు సహాయం చేయమని కూడా వచ్చిన తండ్రి సేవకులు చెప్పిన నీ సేవకును కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డ ద్వారా మాట్లాడిన ప్రతి మాట ఈ ప్రాంతానికి, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల్ని ఆయన తాకడానికి సహాయం చేయమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. త్వరగా ముగించు వారు ధన్యులు.